ఫైనల్ గా అయితే మనకి వాంగబాత్ రైస్ అయితే రెడీ అయిందండి. ఈ విధంగా అయితే చేసుకోండి, చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము కర్ణాటక స్టైల్లో వాంగీబాత్ అయితే చేస్తున్నామండి. మన కర్ణాటకలో ఉండే కనీసం ఒక్కరోజైనా కర్ణాటక స్టైల్ ఏదైనా ఒక ఫుడ్ చేయబోతే బాగుండదు కదా. సో దానికోసం ఈరోజు వచ్చేసి కర్ణాటక స్టైల్లో మనం వాంగీబాత్ అయితే చేస్తున్నామండి. ఇప్పుడైతే మనం వాంగీబాత్కి అయితే మసాలా అయితే రెడీ చేసుకుందాము. ఒక 250 గ్రామ్ వంకాయలు గాను 5 ఎండుమిర్చి, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ తెల్ల నూగులు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్లు ఎండు కొబ్బరి తీసుకొని బాగా రోస్ట్ అయితే చేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలని. ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత మిక్సీకి అయితే పట్టుకోవాలి. మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న ఈ మసాలాని పక్కనైతే పెట్టుకోండి. మనమైతే వాంగీబాత్ రైస్కి అయితే ఈ వంకాయలు అయితే తీసుకోవాలండి. తెల్ల వంకాయలు అయితేను, ఈ తెల్ల వంకాయలు అయితే టేస్ట్ బాగుంటుందండి వాంగీబాత్ రైస్కి అయితేను. తరువాత ఈ వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ పసుపు వేసిన ఈ వాటర్ లో వేసుకుని పక్కన అయితే పెట్టుకోండి. తరువాత ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ ఎక్కగానే 1 స్పూన్ ఆవాలు అయితే వేసుకోండి. తరువాత ఆవాలు వేగిన వెంటనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక 5-6 జీడిపప్పులు కూడా వేసుకోండి. అల్లం పేస్ట్ ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది అయితే బాగుంటుందండి. తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చి వాసన పోయేదాకైతే బాగా అయితే ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా ఇందులో వేసుకొని తర్వాత రుచికి తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, 2 రెమ్మల కరివేపాకును వేసుకొని బాగా అయితే కలుపుకొని ఉన్న టమాటాల ముక్కలను కూడా ఇందులో అయితే వేసుకోవాలండి. కొంతమంది ఇలా టమాటాలు అయితే వేసుకుంటారండి. టమాటాలు ఇష్టం లేని వారు చింతపండు గుజ్జును కూడా చింతపండుని బాగా మెత్తగా కలిపి గుజ్జులను అయితే పోసుకుంటారు. తర్వాత ఒక 10 నిమిషాలు మూత అయితే పెట్టేయండి. వంకాయలు బాగా మగ్గుతాయి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి బాగా అయితే ఒకసారి బాగా అయితే కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న వాంగీబాత్ మసాలా కూడా ఈ వంకాయలు వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. అంతా బాగా కలిసే విధంగా మనము ఈ వాంగీబాత్ మసాలాని ఈ విధంగా అయినా రెడీ చేసుకోవచ్చండి. లేదంటే మీకు షాపులలో మీకు రెడీమేడ్ గా అయితే దొరుకుతుందండి ఈ వాంగీబాత్ మసాలా. తరువాత ఇందులో రైస్ వేసుకొని ఈ రైస్ అంతటికి ఈ మసాలా అంతా బాగా కలిసే విధంగా అయితే బాగా అయితే కలుపుకోండి. మీలో ఎవరైనా వాంగీబాత్ రైస్ చేసుకొని తినాలనుకుంటే మన వీడియో చూసి అయితే సింపుల్ గా అయితే నేర్చుకోవచ్చండి. మన వీడియోలు చాలా బాగుంటాయి, సింపుల్ గా కూడా ఉంటాయి. మీకు ఫైనల్లో ఉప్పు సరిపోలేదు అనుకుంటే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుని బాగా అయితే మిక్స్ చేసి అయితే బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న రైస్ లో మనం కొంచెం పైన కొత్తిమీర చల్లి దింపుకుంటే మనకి వాంగీబాత్ రైస్ రెడీ అయిపోయినట్లండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.